హాయ్ హలో నమస్తే. నేనండి డాక్టర్ గురుప్రసాద్, మీ గుండె డాక్టర్. 'అమ్మ నాన్న ఓ తమిళమ్మాయి' ఫేమస్ తెలుగు మూవీ అందరికి జ్ఞాపకం ఉంటుంది. అలాంటి టైటిల్‌తో నేను ఒక చిన్న పిట్ట కథ లాంటిది, పచ్చి నిజం లాంటిది ఒకటి చెప్తాను. కథ కాదనుకోండి, మన గుండెకి సంబంధించింది. ఓ షుగరు, ఓ బీపీ, ఓ హార్ట్ అటాక్. మనం ఫన్నీగా చెప్పుకోవాలంటే. అంటే ఏంటి ఇందులో అర్థం? అంటే హార్ట్ అటాక్స్ అనేటివి ఒక ఎండ్ రిజల్ట్ లాగా చెప్పుకోవచ్చు. అంటే గుండెపోటు అని వింటుంటాం. అది ఊరికే రాదు. కారణం లేకుండా రిజల్ట్ ఏది జరగదు. ఎస్పెషల్లీ మన ఇండియాలో చాలామంది యంగ్‌స్టర్స్‌లో గుండెపోటు రావటం వల్ల చనిపోవటం అనేది జరుగుతుంది. అంటే అకాల మరణాలు, సడెన్ కార్డియాక్ డెత్స్ అంటాం. అవి కూడా యంగ్‌స్టర్స్‌లో చిన్న వయసులోనే చాలామంది యువకులు చనిపోవటం జరుగుతుంది. ముఖ్యంగా ఎందుకు జరుగుతున్నాయి ఇవి? షుగరు, బీపీ మనకొచ్చే ముఖ్యమైన జబ్బుల్లో ఇవి చాలా ఇంపార్టెంట్. అంటే అమ్మా నాన్న లాంటివి. ఇప్పుడు ఒక వ్యక్తికి షుగరు, బీపీ 2 అటాక్ అయితే మంచి చక్కటి జోడీ లాంటివి అనుకో. అంటే ఒక చక్కటి అమ్మాయి, అబ్బాయి పెళ్లి చేసుకుంటే చక్కటి ఫలవంతమైన సంతానం లభించినట్టు షుగరు, బీపీ 2 ఒకసారి కలిస్తే పుట్టే సంతానమే మన హార్ట్ అటాక్ లేదా గుండెపోటు అని చెప్పుకోవచ్చు. కాబట్టి ఈ జంటను విడదీయండి. అంటే మన జంటలని కాదు. షుగరు, బీపీని విడదీయటం అంటే చక్కగా ఒకవేళ అవి మనకొచ్చినా కూడా కంట్రోల్ చేసుకొని, ఆ 2 జత చేరకుండా ఉంటే హార్ట్ అటాక్ అనేది రాకుండా ఉంటుంది. అంటే షుగర్ వచ్చినా కంట్రోల్ చేసుకోవటం, తగ్గించుకోవటం, పర్ఫెక్ట్‌గా క్యూర్ చేసుకోవటం. అలాగే బీపీని కూడా క్రమబద్ధంగా కంట్రోల్ చేసుకుంటూ క్యూర్ లెవెల్‌కి తీసుకురావటం. ఇది అవాయిడ్ చేసుకోగలిగితే మనం ఆ రెండింటికి పుట్టబోయే సంతానమైన హార్ట్ అటాక్‌ని కూడా నివారించుకోవచ్చు.